Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దాం. మరి స్టార్ట్ చేసే ముందు కరెంట్ అఫైర్స్ కోర్స్ మీ అందరికీ చెప్తూనే ఉన్నాను రోజు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ రెండింటిని కూడా కవర్ చేసే ఒక యూనిక్ అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఎల్టెక్స్ క్లాసెస్ అందిస్తుంది. ప్రతిరోజు రాత్రి 9 గంటలకి, అంటే మీరు జాబ్ చేస్తూ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా సరే, ఎలా చేస్తున్నా సరే, నైట్ 9 o'clock మీరు ఫ్రీ అయిపోతారు. ప్రతిరోజు నైట్ 9 o'clockకి యూ విల్ హ్యావ్ ఎ లైవ్ క్లాస్. ఒకవేళ క్లాస్ మిస్ అయితే సేమ్ క్లాస్ మీకు రికార్డెడ్ మోడ్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ కోర్సులో ఏం కవర్ అవుతుంది, దీనివల్ల ఏంటి ఉపయోగం అని మీకు డౌట్స్ రావచ్చు. హిందూ పేపర్ ఆల్రెడీ యూట్యూబ్లో పెడుతున్నారు కదా, ఇంకా దీంట్లో ఏంటి అడ్వాంటేజ్ అని మీకు డౌట్ రావచ్చు. కరెంట్ అఫైర్స్ అనేది యూపీఎస్సీలో అటు ప్రిలిమ్స్లోను ఇటు మెయిన్స్లోనూ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. సో అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఈ కోర్సులో భాగంగా ప్రిలిమ్స్ కోసం మండే, వెడ్నెస్డే, సాటర్డే కేటాయించేసాం. సో ఈ 3 days కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ న్యూస్ పేపర్స్ నుంచి, వేరియస్ సోర్సెస్ నుంచి క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ప్రిలిమ్స్కి అవసరమైనట్టుగా చెప్పడం జరుగుతుంది. దానికోసం ద హిందూతో పాటు లైవ్ మింట్, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి లాంటి డిఫరెంట్ సోర్సెస్ని తీసుకొని ఎంసీక్యూస్ని క్రియేట్ చేసి ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ప్రిలిమ్స్ కోసం. మరి మెయిన్స్ కోసం ఏం చేస్తారు సార్ దీంట్లో అంటే ఇక్కడ మీకు ట్యూస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే ఇలా 3 రోజులు మనం తీసుకుంటే మెయిన్స్ కోసం యోజన మ్యాగజైన్, కురుక్షేత్ర మ్యాగజైన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఒకరోజు ఒక్క ఆర్టికలే, అన్నీ ఫాస్ట్గా చెప్పేయకుండా ప్రతి ఆర్టికల్ని డీటెయిల్గా చెప్తూ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దానిపైన క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు అనేది కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో అటు యూపీఎస్సీ ప్రిలిమ్స్కి, యూపీఎస్సీ మెయిన్స్కి అవసరమైన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ ఈ ఒక్క కోర్స్ మీకు తీసుకుంటే సరిపోతుంది, రైట్? సో మళ్ళీ కరెంట్ అఫైర్స్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఇట్ ఈజ్ లైక్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ కరెంట్ అఫైర్స్ నీడ్స్. మరి ఇన్ని అందిస్తున్న కోర్స్ యొక్క ఫీజు ఎంత అంటే కేవలం 5,000 రూపాయలు మాత్రమే. కాకపోతే దట్ ఈజ్ ఓన్లీ టిల్ టుడే, విచ్ ఈజ్ 7th May. దట్ మీన్స్ టుడే ఈజ్ ది లాస్ట్ డే. మరి రేపటి నుంచి ఫీజు పెరుగుతుందా? ఎస్, రేపటి నుంచి ఫీజు 10,000 అవుతుంది. సో దీనికి ప్రతిరోజు లైవ్ క్లాసు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అందిస్తున్నాం కాబట్టి ఇన్స్టిట్యూట్ కూడా ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకనే ఇవాల్టి వరకు జాయిన్ అయ్యే వాళ్ళకి 5,000కి ఇస్తున్నాం. ఈరోజు దాటిపోయాక 7th May దాటిపోయాక రేపటి నుంచి వచ్చే వాళ్ళకి ఫీజు వచ్చేసి 10,000 ఉంటుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు, ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. ఇది మన వెబ్సైట్ LTXclasses.com. దీంట్లోకి వెళ్ళి మీరు కరెంట్ అఫైర్స్ అని టైప్ చేస్తే కోర్స్ వస్తుంది. డైరెక్ట్గా వెబ్సైట్లోనే మీరు పేమెంట్ కూడా చేసేయవచ్చు. లేకపోతే ఈ పర్టిక్యులర్ ఎడిటోరియల్ యొక్క కామెంట్ సెక్షన్ చెక్ చేయండి. చెక్ ది కామెంట్ సెక్షన్లో కరెంట్ అఫైర్స్ కోర్స్ యొక్క లింక్ ఉంటుంది. క్లిక్ ఆన్ ద లింక్ అండ్ మేక్ పేమెంట్ ఆన్ ది వెబ్సైట్ ఇట్ సెల్ఫ్. నో ప్రాబ్లం, డైరెక్ట్గా మీకు యాక్సెస్ వచ్చేస్తుంది కేవలం 5,000 రూపాయలతో. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అమ్మా. రేపటి నుంచి మళ్ళీ మీకు ఆపర్చునిటీ ఉండదు. ఎందుకంటే యోజన, కురుక్షేత్రాన్ని కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీటెయిల్డ్గా కవర్ చేస్తున్నాం మనం. సో ఏప్రిల్ మ్యాగజైన్స్ వచ్చేసాయి, అవన్నీ కూడా మేలో అయిపోతాయి. మే మ్యాగజైన్స్ జూన్లో వచ్చేస్తాయి. సో జూన్లో మనం కవర్ చేస్తాం. సో ఎప్పటికప్పుడు కవర్ అయిపోతుంది. మళ్ళీ మీరు రివిజన్ చేసుకోవాలన్న అన్ని వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ సిఏ కోర్స్. అలాగే టుమారో సండే, రేపు శ్రీకాకుళంలో వీఆర్ కండక్టింగ్ ఏ ఫ్రీ సెమినార్. యూపీఎస్సీ యాస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ యాస్పిరెంట్స్ ఈ సెమినార్కి మీరు ఫ్రీగా అటెండ్ కావచ్చు. ఏమాత్రం దీనికి పేమెంట్ లేదు, ఫ్రీగా మీరు అటెండ్ అవ్వచ్చు. నేను స్వయంగా అక్కడికి వస్తున్నాను. నాతో పాటు ఇంకా కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా శ్రీకాకుళం వస్తారు. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీరేం క్లియర్ చేసుకోవాలనుకున్నా సరే డైరెక్ట్గా సెమినార్ అటెండ్ అయ్యి మాతో మాట్లాడి డిస్కస్ చేసి మీ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. వెన్యూ మీకు ఇక్కడ కనిపిస్తుంది, విజయహర్ష తల్లి పిల్లల హాస్పిటల్ ఎదురుగా శ్రీకాకుళం. ఒకవేళ ఇంకా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి, ప్రత్యూష మేడం నెంబర్కి కాల్ చేయండి. షీ విల్ గైడ్ యూ. మరి స్టార్ట్ చేద్దామా ఇవాళ ఎడిటోరియల్ని? ఏంటి ఇవాళ ఎడిటోరియల్ అంటే
టైటిల్ చూడండి ఒకసారి, కౌడ్ డౌన్ అని చెప్పి రాశారు. టైటిల్ ఏంటమ్మా? కౌడ్ డౌన్. సో హిందూలో చాలా బ్యూటిఫుల్గా రాస్తారు టైటిల్స్, అందుకే నేను ఎక్కువగా టైటిల్ పైన టైం స్పెండ్ చేస్తాను. మామూలుగా మనకు తెలిసిన మీనింగ్ ఏంటి? కౌ అంటే ఆవు, గోవు లేదా ఆవు అంటాం. అది నౌన్ రూపంలో తీసుకుంటే. కౌ అనే పదాన్ని వెర్బ్గా కూడా వాడతారు. కౌ అనే పదాన్ని వెర్బ్గా వాడితే దాని మీనింగ్ ఏంటో తెలుసా? కౌ అనే పదాన్ని వెర్బ్గా వాడితే దాని మీనింగ్ ఫ్రైటెన్ అంటే భయపెట్టడం, ఆర్ కంట్రోల్, భయపెట్టి కంట్రోల్ చేసుకోవడం, లొంగ తీసుకోవడం అని అర్థం. కౌడ్ డౌన్ అంటే లొంగ తీసుకుంటున్నారు, భయపెడుతున్నారు అని అర్థం అనమాట. కౌడ్ డౌన్ అంటే భయపడ్డారు, లొంగ తీసుకోబడ్డారు అని అర్థం. ఎవరు భయపెడుతున్నారు అదంతా ఎడిటోరియల్లోకి వెళ్తే మనకు తెలుస్తుంది. సో సమ్ పీపుల్ ఆర్ ఫ్రైటనింగ్ అండ్ సమ్ పీపుల్ ఆర్ బీయింగ్ ఫ్రైటన్ అవుతున్నారు, భయపెట్టబడుతున్నారు. సమ్ పీపుల్ ఆర్ బీయింగ్ కౌడ్ డౌన్, వాళ్ళు భయపెట్టబడుతున్నారు అని అర్థం అనమాట. ఈ స్టోరీ అంతా దేనికోసం చెప్తున్నారు అంటే కౌ స్లాటర్ గురించి, గో వధ అని చెప్పి మనం అంటాం. ఇది కొంచెం సున్నితమైన అంశం. కౌ స్లాటర్ అంటే వధ, చంపేయడం, కిల్ చేయడం. కౌ అంటే ఆవు. ఆవు హిందువులకి చాలా పవిత్రమైన జంతువు. సో మనం చాలా గోమాత అని చెప్పి పిలుచుకుంటాం, దాన్ని గౌరవిస్తాం, దండం పెడతాం, పూజ చేస్తాం. అయితే ఇదే ఆవు ఇంకా కొన్ని కమ్యూనిటీస్కి లైక్ ముస్లిమ్స్కి, హిందువుల్లో కూడా కొన్ని కమ్యూనిటీస్కి అంటే కొన్ని కాస్ట్లకి, కొన్ని ట్రైబల్ ఏరియాస్లో ఉన్న ట్రైబల్స్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, కొన్ని మతాల వాళ్ళు కౌని ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దే డైటరీ హ్యాబిట్స్ విచ్ మీన్స్ దే ఈట్. దాన్ని మనం చికెను మటను ఎలా తింటామో అలాగే దాన్ని తింటారు. వాళ్ళ ఆహారపు అలవాట్లో అది భాగం. అలా తినడాన్ని మన హిందూ మెజారిటీ ఏదైతే ఉందో వాళ్ళకి అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని చెప్పి గోవధ ఎవరైతే చేస్తున్నారో, కౌని ఎవరైతే చంపేస్తున్నారో వాళ్ళని ఈ మెజారిటీ గ్రూపుకి చెందిన హిందూస్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, ఒకళ్ళిద్దరు కాదు గ్రూప్గా ఫామ్ అయ్యి, అంటే దే ఆర్ ఫార్మింగ్ ఏ మాబ్గా ఫామ్ అయ్యి ఎవరైతే కౌ స్లాటర్ చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అటాక్ చేసి, వాళ్ళని ఇంజూర్ చేసి, వాళ్ళని చంపేస్తున్నారు. ఇలా చేయడాన్నే మాబ్ లించింగ్ అంటాం, అంటే గుంపుగా వెళ్ళి చంపేయడం. మీకు అర్థమవుతుందా? గుంపుగా వెళ్ళి చంపేయడం. కౌ స్లాటర్ అనేది చట్టరీత్యా నేరం అవ్వచ్చు, నీ రిలీజియస్ భావాలు దానివల్ల దెబ్బ తినవచ్చు. అయినప్పటికీ ఇంకొక మనిషిని చంపేసే హక్కు మనకుందా? చట్టాన్ని మన చేతిలోకి తీసుకునే హక్కు మనకుందా అనే అంశాన్ని మనం ఆలోచించాలి. ఆ యాంగిల్లో ఎడిటోరియల్ అనేది రాశారు. ఓకేనా? నీది కరెక్టా, నాది కరెక్టా, వాళ్ళు చేసిన తప్ప ఒప్ప ఇవన్నీ కాదు. తప్పైతే చట్ట ప్రకారం శిక్ష పడాలి. మనం చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకొని చంపేసే హక్కు మనకు ఉందా? లేదు. సో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రూల్ ఆఫ్ లా? ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అండ్ ద లా మస్ట్ అప్లై ఈక్వల్లీ టు ఎవ్రీవన్. చట్టం ముందు అందరూ సమానులే, చట్టం అందరికీ ఒకేలాగా వర్తిస్తుంది. సో మనం చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు, ఖచ్చితంగా చట్ట ప్రకారం నడుచుకోవాలి. ఒకళ్ళు తప్పు చేశారనుకుంటే చట్టం ముందు నిలబెట్టాలి, కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే భావనతో ఈ ఎడిటోరియల్ అనేది నడుస్తుంది. మనం ఒకసారి చూసేద్దాం. స్ట్రిక్ట్ యాంటీ లించింగ్ లాస్ అండ్ లీగల్ రీథింక్ ఆన్ క్యాటిల్ స్లాటర్ లాస్ ఆర్ ద నీడ్ ఆఫ్ ది అవర్. యాంటీ లించింగ్ లాస్, లించింగ్కి వ్యతిరేకంగా, అంటే ఇలా గుంపులుగా వెళ్ళి జనాల్ని చంపేసే వాళ్ళకి శిక్ష పడేలాగా స్ట్రాంగ్ లాస్ని, చట్టాలని తీసుకురావాలి. అలాగే క్యాటిల్ స్లాటర్ విషయంలో ప్రస్తుతం ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఇంకొకసారి లీగల్ కమ్యూనిటీ రీథింక్ చేయాల్సిన అవసరం ఉంది. దీస్ ఆర్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ప్రస్తుతం ఇవన్నీ బాగా అవసరమైనవి. దీస్ ఆర్ ద
నీడ్ ఆఫ్ ది అవర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి దీని అర్థం. ఇన్ yet another disturbing and dastardly act that is now part of a pattern in much of North India, 2 tribal men were beaten to death by alleged activists of the Bajrang Dal in Sioni, Madhya Pradesh on the suspicion that they were slaughtering cows. చూడండి, వాళ్ళు ఆవుల్ని చంపేస్తున్నారు అన్న అనుమానంతో, సస్పిషన్తో మధ్యప్రదేశ్లోని సియోనిలో బజ్రంగ్ దళకి చెందిన యాక్టివిస్టులుగా చెప్పబడుతున్న, అంటే ఎగ్జాక్ట్గా తెలీదు, దానికి చెందిన వాళ్ళుగా అనుకుంటున్నారు, ఎలీజ్డ్ అనుకుంటున్న ఈ యాక్టివిస్టులు ఏం చేశారు, 2 ట్రైబల్ మెన్ని కొట్టి చంపేశారు. మరి ఇది ఎటువంటి యాక్ట్ ఇది? ఇట్ ఈస్ అ డిస్టర్బింగ్ యాక్ట్ అండ్ ఎ డాస్టర్డ్లీ యాక్ట్. డాస్టర్డ్ అంటే క్రూయల్, వికెడ్, ఒక వైలెంట్ క్రూయల్ యాక్ట్ ఇది మామూలుది కాదు. ఎట్లాంటి జరిగింది అండ్ ఇది నార్త్ ఇండియాలో ఒక ప్యాటర్న్ లాగా అయిపోతుంది. మధ్యప్రదేశ్లోను, బీహార్లోను, ఉత్తరప్రదేశ్లోను చాలా కామన్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి ఇప్పుడు జరిగిపోతూ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ ట్రైబల్ పీపుల్, ముస్లిమ్స్ అండ్ దళిత్స్ ఇన్ పర్టికులర్ హ్యావ్ బోర్న్ ద బ్రంట్ ఆఫ్ దీస్ సెన్స్లెస్ యాక్ట్స్ ఆఫ్ మాబ్ వైలెన్స్ అండ్ మర్డర్స్. ట్రైబల్స్తో పాటు ముస్లిమ్స్, దళితులు కూడా ఇలాంటి సెన్స్లెస్ యాక్ట్స్, ఆలోచన లేకుండా ఆవేశంలో చేసే పనుల వల్ల నష్టపోతున్నారు. ఇఫ్ సమ్వన్ ఈజ్ బేరింగ్ ద బ్రంట్ అంటే దాని పర్యవసానాలని అనుభవించడం, ఒక ప్రాబ్లం, ఒక ఇష్యూ యొక్క నొప్పిని, దాని యొక్క ఇంపాక్ట్ని భరించడం. ఇలా ఆవేశంలో ఆలోచన చేయకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని కొంతమంది చేసే పనుల వల్ల వీళ్ళు నష్టపోతున్నారు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని దీని యొక్క అర్థం. రెమినిసెంట్ ఆఫ్ ద మర్డర్ ఆఫ్ ఎ డైరీ ఫార్మర్ పెహ్లూ ఖాన్ after he and his sons were attacked by self-described cow vigilantes in April 2017 in Rajasthan, the 2 men, Sampatlal Vatti and Dhansai Invati, were attacked by nearly 20 men. Both died of injuries. ఓకేనా? చూడండి, రెమినిసెంట్ అంటే అర్థం ఏంటంటే దాన్ని గుర్తు చేసేలాగా. దేన్ని? ఇంతకుముందు పెహ్లూ ఖాన్ అనే పేరుతో ఉన్న ఒక డైరీ ఫార్మర్ని కూడా ఇలాగే చంపేశారు. ఆఫ్టర్ హీ అండ్ హిస్ సన్స్ వర్ అటాక్డ్, అతని కొడుకులను అటాక్ చేశారు. ఎవరు? కౌ విజిలాంటేస్. విజిలాంటే అంటే ఎవరు? ఎవరైతే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారో, అంటే ప్రభుత్వంని పట్టించుకోకుండా మేము ఇక్కడ చట్టాన్ని కాపాడే వాళ్ళం, కౌ విజిలాంటేస్, కౌని గో రక్షక్ అంటారు, వాళ్ళని కాపాడడం మా బాధ్యత, దానికి పోలీసులు అక్కర్లేదు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు, మొత్తం తమదే అని భావిస్తారు. అలా చెప్పబడుతున్న, అలా తమ గురించి తాము డిస్క్రైబ్ చేసుకున్న వీళ్ళు ఏప్రిల్ 2017లో రాజస్థాన్లో వాళ్ళని చంపేశారు. అలా ఆ ఇన్సిడెంట్ని గుర్తు చేసేలాగా ఈరోజు 2 men, సంపత్లాల్ వట్టి మరియు ధన్సాయ్ ఇన్వాటి, వీళ్ళిద్దరిని దే వర్ అటాక్డ్ బై నియర్లీ 20 men, 20 మంది వాళ్ళని అటాక్ చేశారు. అండ్ ఎస్పెషలీ వీళ్ళిద్దరూ బోత్ డైడ్ ఆఫ్ ఇంజురీస్తో చనిపోవడం జరిగింది. ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ 13 people ఫర్ దర్ ఎలీజ్డ్ ఇన్వాల్వ్మెంట్. 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు, ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ కేసులోని. అట్లీస్ట్ 6 of them వర్ మెంబర్స్ ఆఫ్ బజ్రంగ్ దళ్ అకార్డింగ్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన ప్రకారం ఈ 13 మందిలో 6 బజరంగ్ దళకి చెందిన వాళ్ళు అని చెప్పి అంటున్నారు. An insinuation by the police that one of the dead men was involved in a cow slaughter case has shown yet again where the priorities of law enforcement lie in such cases. చూడండి, ఇన్సిన్యువేషన్ అంటే అర్థం ఏంటి? ఒక ఇండైరెక్ట్గా ఇచ్చే హింట్. ఇన్సిన్యువేషన్ ఈజ్ నథింగ్ బట్ యాన్ ఇండైరెక్ట్ హింట్. ఓకేనా? అర్థమైందా? సజెస్ట్ చేయడం, హింట్ ఇవ్వడం. ఏమని ఇచ్చారు? ఈ చనిపోయిన ఇద్దరిలో ఒకళ్ళు కౌ స్లాటర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి, సో మోస్ట్లీ ఆ పర్పస్తోనే వాళ్ళకి చంపారని అర్థం.
కౌ స్లాటర్ కేసులో ఒకడు ఉన్నాడు కాబట్టి మరి వేరే కారణాలు ఏముంటాయి చంపడానికి, అందుకే వాళ్ళని చంపేశారని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది, వేర్ ద ప్రయారిటీస్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ లై ఇన్ సచ్ కేసెస్. ఇలాంటి కేసెస్లో లా ఎన్ఫోర్స్మెంట్ యొక్క ప్రయారిటీ ఎక్కడ ఉంది, చట్టాన్ని మనం ఎలా ఎన్ఫోర్స్ చేయగలుగుతున్నామా, చేయలేకపోతున్నాం. ఇప్పుడు చంపేస్తే ఆ చంపారు అనే విషయాన్ని పక్కన పెట్టి చనిపోయిన వాళ్ళలో ఒకరు కౌ స్లాటర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పడం అనేది మీరు దేని మీద ఫోకస్ చేస్తున్నారు? చనిపోయిన వాడు కౌ స్లాటర్ కేసులో ఉండడం అనేది ఎక్కువ ఇంపార్టెంటా, వీళ్ళు ఒక మనిషిని చంపేశారనే విషయం ఎక్కువ ఇంపార్టెంటా అనే విషయం క్లారిటీ రావట్లేదు. In another pattern, there has been a certain acuity in the implementation of cattle slaughter laws, which is missing in trying and bringing those involved in lynch mobs to justice. Another important sentence. మీకు అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అది. ఇన్ అనదర్ ప్యాటర్న్ దెర్ హ్యాస్ బీన్ ఎ సర్టెన్ ఎక్యూటీ అంటే అర్థం ఏంటి? షార్ప్నెస్. ఎక్యూట్ అంటాం అంటే షార్ప్ అని. షార్ప్నెస్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్యాటిల్ స్లాటర్ లాస్. క్యాటిల్ స్లాటర్ చట్టాల విషయంలో చాలా ఫాస్ట్గా షార్ప్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. విచ్ ఈస్ మిస్సింగ్ ఇన్ ట్రయింగ్ అండ్ బ్రింగింగ్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ లించ్ మాబ్స్ టు జస్టిస్. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ కదా ఇది. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఇక్కడ 2 రకాల కేసులు ఉన్నాయి. క్యాటిల్ స్లాటర్ కేసు ఉంది, మాబ్ లించింగ్ కేసు ఉంది. మనోభావాలు దెబ్బతినకుండా వినండి అమ్మా, నేను కూడా హిందువునే, ఎవరిని తిట్టాలనే ఉద్దేశంతో చెప్పట్లేదు. 2 కేసులు ఉన్నాయి. కౌ స్లాటర్ కేసులో అంటే ఒకడు గోవధ చేశాడు, కౌ స్లాటర్ చేశాడు అని కేసు పెడితే అతని పైన నేరం మోపి కేసు కోర్టుకు తీసుకెళ్ళి శిక్ష పడేలా చేయడంలో చాలా షార్ప్గా ఉన్నారంట పోలీసులు. దే ఆర్ వెరీ షార్ప్. అట్ ద సేమ్ టైం ఈ మాబ్ లించింగ్ అంటే ఇలా చేశాడు అన్న వ్యక్తిని ఇంకొంతమంది వెళ్ళి చంపేశారు అనుకోండి గ్రూప్గా వెళ్ళి, ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఈ గ్రూప్కి శిక్ష పడేలా చేయడంలో సేమ్ షార్ప్నెస్ అనేది ఉండట్లేదు. అంటే ఒక ఆవుని చంపాడు అని పెట్టి ఎవరిపైన కేసు పెడితే ఆ కేసుని ఫాస్ట్గా త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ అలా చంపిన వాళ్ళని, ఆవుని చంపిన వాళ్ళని మనుషులు చంపేస్తుంటే ఈ చంపుతున్న మనుషుల పైన కేసులు అనేది పెట్టడం లేదు, వాటిని త్వరితగతిన వాళ్ళకి శిక్ష పడేలా చెయ్యట్లేదు. సేమ్ లెవెల్ ఆఫ్ షార్ప్నెస్ అనేది ఇక్కడ చూపించట్లేదు. మాబ్స్కి వాళ్ళని చట్టం ముందు నిలబెట్టే పని చెయ్యట్లేదు. స్ట్రిక్టర్ క్యాటిల్ స్లాటర్ లాస్. క్యాటిల్ స్లాటర్ విషయంలో కొత్త చట్టాలనే వచ్చాయి. హ్యావ్ బీన్ ఇంప్లిమెంటెడ్ విత్ ఎ ఫెర్వర్, విత్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, అలాంటివి చాలా స్ట్రాంగ్గా విత్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంటెన్స్ ప్యాషనేట్ ఫీలింగ్తో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దట్ హ్యాస్ లెస్ టు డూ విత్ యానిమల్ ప్రిజర్వేషన్ అండ్ మోర్ టు డూ విత్ ఎపీజ్మెంట్ ఆఫ్ మెజారిటేరియన్ ఇంపల్సెస్. అది క్యాటిల్ స్లాటర్ లాస్ని స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే దాని ఉద్దేశం యానిమల్స్ని కాపాడేసుకోవాలి అని కాదు, కానీ టు ఎపీజ్మెంట్ అంటే అర్థం ఏంటి? సాటిస్ఫై చేయడం. ఎవరిని? మెజారిటేరియన్ ఇంపల్సెస్. భారతదేశంలో మెజారిటీ ప్రజలు ఎవరు? హిందువులు. మరి హిందువులకి పవిత్రమైన జంతువేది? ఆవు. సో ఆవుని చంపిన వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళపైన కేసులు పెట్టి శిక్ష వేసి జైల్లో పెడుతున్నారు అనే అంశం మెజారిటీ పీపుల్కి ఆనందాన్ని ఇస్తుంది, సాటిస్ఫై చేస్తుంది. ఎక్కువ మందిని సాటిస్ఫై చేస్తే వాళ్ళ యొక్క పొలిటికల్ సపోర్ట్ అనేది వస్తుంది. గార్నర్ అంటే గ్యాదర్, పొలిటికల్ సపోర్ట్ వాళ్ళది గ్యాదర్ చేసుకునే అవకాశం వస్తుంది. అందుకని చెప్పి ఈ మెజారిటేరియన్ ఇంపల్సెస్ని క్యాటర్ చేసేలాగా వాళ్ళపైన కేసులు చాలా ఫాస్ట్గా పెట్టి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. యానిమల్స్ని ప్రిజర్వ్ చేయాలనే ఉద్దేశం కాదు, దానివల్ల పొలిటికల్ సపోర్ట్ వస్తుంది అని ఇలా చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి రాశారు. In 2005, the Supreme Court had justified the total ban on the cattle slaughter by an expansive interpretation of the directive principles of state policy. And relying on Articles 48, 48A and 51A of the Constitution that seeks to preserve breeds used in agriculture and animal husbandry, explicitly prohibiting the slaughter of cows and calves and other milch and draft cattle, besides promoting compassion
టు యానిమల్స్. సో ఇదంతా ఒకటే సెంటెన్స్, పెద్ద సెంటెన్స్ కానీ చాలా ఈజీ సెంటెన్స్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 2005లో సుప్రీంకోర్టు హ్యాడ్ జస్టిఫై చేసింది అంటే అర్థం ఏంటి? సమర్థించింది. దేన్ని? ద టోటల్ బ్యాన్ ఆఫ్ ఆన్ కౌ స్లాటర్, గోవధ పైన, క్యాటిల్ స్లాటర్, వీటిపైన వీటిని చంపడం విషయంలో కంప్లీట్గా బ్యాన్ చెయ్యాలి అనే అంశాన్ని సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది. ఎలా? బై అన్ ఎక్స్పాన్సివ్ ఇంటర్ప్రిటేషన్. ఎక్స్పాన్సివ్ అంటే బ్రాడ్, అంటే ఒక సెంటెన్స్ని నేరోగా ఇంటర్ప్రెట్ చేయొచ్చు, బ్రాడ్గా ఇంటర్ప్రెట్ చేయొచ్చు. సో చాలా బ్రాడ్ డెఫినేషన్ ఇచ్చి దాన్ని ఇంటర్ప్రెట్ చేసి వెళ్ళింది. దేన్ని ఇంటర్ప్రెట్ చేసింది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని, ఆదేశిక సూత్రాలు అంటాం తెలుగులో. ఓకే, పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్స్ 48, 48A, 51Aలో చెప్పబడిన అంశాలని బ్రాడ్ ఇంటర్ప్రిటేషన్ చేసింది. ఈ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి? దే సీక్స్ టు ప్రిజర్వ్ బ్రీడ్స్ యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్లో ఉపయోగపడే బ్రీడ్స్, యానిమల్ హస్బెండరీలో వాడే బ్రీడ్స్ని ప్రిజర్వ్ చేయాలి అనే ఉద్దేశంతో కావ్స్, ఆవు దూడలు మరియు అదర్ మిల్చ్ అండ్ డ్రాఫ్ట్ క్యాటిల్. చూడండి, డ్రాట్ అని చదవకూడదు, డ్రాఫ్ట్ అని చదవాలి. నేను కావాలని చూడండి, DRAUGHT, యూ హ్యావ్ టు రీడ్ ఇట్ లైక్ డ్రాఫ్ట్, ఇలా స్పెల్ చేయాలి. డ్రాఫ్ట్ క్యాటిల్ అంటే అర్థం ఏంటంటే మన ఎడ్లు ఇలాంటివి అనమాట. వ్యవసాయంలో హెవీ లోడ్స్ని లాగేవి, వాటిని డ్రాఫ్ట్ క్యాటిల్ అంటారు. మిల్చ్ యానిమల్స్ అంటే పాలిచ్చే జంతువులు. డ్రాఫ్ట్ క్యాటిల్ అంటే ఇలా బరువులు మోసేవి, బరువులు లాగేవి డ్రాఫ్ట్ క్యాటిల్. ఇట్లాంటి వాటిని అంటే అగ్రికల్చర్లో బాగా ఉపయోగపడే ఇట్లాంటి వాటిని స్లాటర్ చేయకూడదని చెప్పి ఎక్స్ప్లిసిట్గా చెప్పడం జరిగింది. ఈ ఆర్టికల్స్లో చెప్పడం అనేది జరిగింది. బిసైడ్స్ ప్రమోటింగ్ కాంపాషన్ టు యానిమల్స్లో బట్టక కూడా మనం కాంపాషన్ అనేది వ్యక్తపరచాలని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో వీటిపైన ఆధారపడి, ఈ ఆర్టికల్స్ పైన ఆధారపడి ఎక్స్పాన్సివ్ ఇంటర్ప్రిటేషన్ అనేది చేసింది. సో వీటిని మనం చంపకూడదని చెప్పింది. ద జడ్జ్మెంట్ హ్యాడ్ ఓవర్ టర్న్డ్ అన్ ఎర్లియర్ రూలింగ్ ఇన్ 1958 విచ్ హ్యాడ్ లిమిటెడ్ ద బ్యాన్ ఓన్లీ టు యూస్ఫుల్ క్యాటిల్ విచ్ ఆర్ స్టిల్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ అండ్ హస్బెండరీ. 1958లో రూలింగ్ ఎలా ఉండిందంటే యానిమల్ హస్బెండరీ మరియు అగ్రికల్చర్లో ఉపయోగపడుతున్న వాటిని స్లాటర్ చేయకూడదని మాత్రమే ఉండేది. చూడండి, ఒక ఆవు ఉంది, పాలు ఇస్తుంది, చంపకూడదు. పాలు ఇవ్వడం మానేసి ఒట్టిపోయింది అనుకోండి, చంపేయచ్చు. ఎడ్లున్నాయి, వ్యవసాయం మీద పనిచేస్తున్నాయి, చంపకూడదు. వాటి మరి పని లేదు, చంపేయచ్చు. ఇది ఇంతకుముందు 1958లో ఉన్న రూలింగ్. దాన్ని ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన రూలింగ్ ఓవర్టర్న్ చేసింది. సో దేన్ని చంపకూడదు, కంప్లీట్ బ్యాన్ అని చెప్పి చెప్పడం జరుగుతోంది. This interpretation only laid the grounds for state governments, especially those led by the BJP and its alliance partners, to come up with stringent laws on cow slaughter and in public sphere a stigmatization of communities such as Dalits, Muslims and tribals for their dietary habits and their dependence on cattle products ఫర్ ఏ లైవ్లీహుడ్. ఎప్పుడైతే సుప్రీంకోర్టు బ్రాడ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చిందో, వేటిని చంపకూడదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందో, దాన్ని బేస్ చేసుకొని రకరకాల స్టేట్ గవర్నమెంట్స్ కొత్త చట్టాలు, స్ట్రిక్ట్ లాస్ని తీసుకొచ్చాయి. ఎస్పెషల్లీ బీజేపీ మరియు బీజేపీ పార్ట్నర్స్ రన్ చేస్తున్న స్టేట్స్లో ఈ చట్టాలని తీసుకురావడం జరిగింది. అండ్ ఇన్ ది పబ్లిక్ స్పియర్లో స్టిగ్మటైజేషన్ ఆఫ్ కమ్యూనిటీస్. ఎవరైతే ఆవుల్ని తింటారో, డైటరీ హ్యాబిట్స్లో భాగంగా బీఫ్ లాంటివి తింటారో, వాటి ప్రొడక్ట్స్ పైన ఆధారపడి అంటే వాటిని చంపుకొని దానిపైన ఆధారపడతారో కొన్ని కమ్యూనిటీస్ లైక్ దళిత్స్, ముస్లిమ్స్ అండ్ సమ్ ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి చూస్తే క్రూరం అనిపిస్తుంది, వాళ్ళకి అది అలవాట్లో భాగం. అట్లాంటి వాళ్ళని స్టిగ్మటైజ్ చేయడం, ఎలాంటి పని చేస్తున్నాడు రా వీడు అనేలాగా వాళ్ళని చూసే పరిస్థితి ఆ స్టేట్స్ క్రియేట్ చేస్తారు. స్టిగ్మటైజ్ అంటే అర్థం ఏంటంటే టు రిగార్డ్ సమ్వన్ యాజ్ డిస్గ్రేస్ఫుల్, అగౌరవమైన పని చేస్తున్నాడు, తప్పుడు పని చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని మనం చూడడం అనమాట. మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనకి చాలా ఎమోషనల్ ఇష్యూ ఇది. మన కళ్ళెదురుగా ఆవుని ఎవరన్నా చేస్తే మనం కోపడతాం, చాలా ఎమోషనల్ ఇష్యూ.
ఒక ముస్లింకి అది నాన్ ఎమోషనల్ ఇష్యూ. ఫర్ హిమ్ ఇట్ ఈస్, ఎందుకంటే ఆవు ఒక ముస్లింకి లైక్ ఎవ్రీ అదర్ యానిమల్, కానీ హిందువుకి అది చాలా పవిత్రమైన జంతువు అనమాట. సో మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇబ్బంది పడుతుంది. సో అందుకని మనం వాళ్ళు ఎలా చూస్తాం, డిస్గ్రేస్ఫుల్ యాక్ట్ చేస్తున్నాడు వీడు, ఎంత తప్పుడు పని, అగౌరవించే పని చేస్తున్నాడు అని చెప్పి మనం వాళ్ళని భావించే పరిస్థితికి వచ్చిందనమాట. 4 states, Rajasthan, Jharkhand, West Bengal and Manipur had passed laws against lynching after many such incidents, but they were under various stages of implementation, with the union government taking the view that lynching is not a crime under the Indian Penal Code. సరే, క్యాటిల్ స్లాటర్ విషయంలో చాలా ఫాస్ట్గా చట్టాలు చేశారు, ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు. అయితే మరి మాబ్ లించింగ్ విషయంలో కూడా అలాగే చట్టాలు చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారా అంటే, కొన్ని రాష్ట్రాలు రాజస్థాను, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, మణిపూర్లో మాబ్ లించింగ్కి వ్యతిరేకంగా చట్టాలు చేశారు. అయితే దేవర్ అండర్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి అంటే డిఫరెంట్ స్టేజెస్లో స్టక్ అయ్యాయి. విత్ ద యూనియన్ గవర్నమెంట్ టేకింగ్ ద వ్యూ, ఎందుకని యూనియన్ గవర్నమెంట్ ఏముంటుందంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం లించింగ్ అనేది క్రైమ్ కాదు, గ్రూప్గా వెళ్ళి చంపడం అనేది క్రైమ్ కాదు ఐపీసీ ప్రకారం అని చెప్పి అనుకోవడం వల్ల అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అనేది జరగట్లేదు. While civil society in Madhya Pradesh must demand justice for the injured and dead tribal men and a return to the rule of law in which such murderous acts do not go unpunished, it is time for a judicial rethink on legislation around cow slaughter. ఒకవైపు సివిల్ సొసైటీ ఇన్ మధ్యప్రదేశ్ మస్ట్ డిమాండ్ జస్టిస్, వాళ్ళు ఖచ్చితంగా జస్టిస్ని డిమాండ్ చెయ్యాలి. ఎందుకని, ఫర్ ద ఇంజ్యూర్డ్ అండ్ డెడ్ ట్రైబల్ మెన్, చనిపోయిన అలాగే ఇంజూర్ అయిన ఈ ట్రైబల్ మెన్కి న్యాయం జరగడం కోసం సివిల్ సొసైటీ అంటే స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా డిమాండ్ చేయాలి. అండ్ మధ్యప్రదేశ్లో మళ్ళీ రూల్ ఆఫ్ లా రావాలి, ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే కార్యక్రమం ఉండకూడదు. అండ్ ఇలాంటి మర్డరస్ యాక్ట్స్ అనేవి షుడ్ నాట్ గో అన్పనిష్డ్, పనిష్మెంట్ లేకుండా వాటిని విడిచిపెట్టకూడదు. ఇది ఒకవైపు. ఇంకోవైపు ఇట్ ఇస్ టైమ్ ఫర్ ఎ జుడిషియల్ రీథింక్ ఆన్ లెజిస్లేషన్ అరౌండ్ క్యాటిల్ స్లాటర్ విషయంలో ఉన్న లెజిస్లేషన్ విషయంలో మళ్ళీ ఇంకొకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్తున్నారు. ఓకేనా, దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్ అమ్మా, బాయ్ బాయ్. లాస్ట్గా మీరు చూడాల్సింది, మన ఇన్స్టిట్యూట్లో మనం రకరకాల కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, హైయర్ ఎడ్యుకేషన్ కోసం క్యాట్, జిఆర్ఈ, జీమాట్ అండ్ నాన్ యూపీఎస్సీ కోర్సెస్ ఆర్బీఐ, ఎస్బీఐ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీ అండ్ టీపీసీ, ఇట్లా మల్టిపుల్ కోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తుంది. అన్ని కోర్సెస్ పైన లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంది. అండ్ మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది. దట్స్ ఇట్ అమ్మా, టేక్ కేర్, బాయ్ బాయ్.